కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను అర్జెంటుగా ఎందుకు దాచేసుకొచ్చింది? కాసేపు బెంగళూరు క్యాంపు, కాసేపు హైదరాబాద్ క్యాంపు. ఎందుకు చేస్తుంది ఇది? ఐదుగురు కూడా తన కంట్రోల్లో ఉండరని నమ్ముతోంది. పార్టీ చెప్పిన మాట వినరని నమ్ముతోంది. ఎందుకంటే విజయ్ కూటమిలో ప్రభుత్వంలోకి మంత్రులు వస్తారు కాబట్టి ఇప్పుడు ఓకే అన్నారు. అలా కాకుండా డిఎంకే ఏఐఏడిఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే అందులో మంత్రివర్గం వద్దంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఓ రకమైనటువంటి బందికాన అనమాట. యాక్చువల్గా సాధ్యమా అది అంటే ఇద్దరు మాట్లాడారు కదా, డిఎంకే ఏఐఏడిఎంకే కూడా మంత్రి డిఎంకే సపోర్టుతో చేస్తామని. ఏఐఏడిఎంకేతో మాట్లాడతాం 10వ తారీఖు దాకా విజయ్ గడువు అని వీళ్ళు చెప్పుకొచ్చారు కదా. యాక్చువల్గా సాధ్యమా అంటే సాధ్యమే. టీవీకేకి ఇప్పుడు 116 ఉన్నాయి, 117 కావాలి కదా, 118 కావాలి యాక్చువల్గా. ఇప్పుడు బీజేపీ లేకుండా వచ్చేటప్పటికి ఈ వీళ్ళని తీసుకుంటే డిఎంకే కూటమి డిఎండికే వీళ్ళని తీసుకుంటే 117 దగ్గర ఉంటుంది. ఇప్పుడు టీవీకేకి వచ్చేటప్పటికి 107 సొంతము, 5 కాంగ్రెస్, 2 సిపిఐ, 2 సిపిఎం, 116. డిఎంకే ఏఐఏడిఎంకేలు కనుక పెట్టుకోదలుచుకుంటే డిఎంకే ఏఐఏడిఎంకే పిఎంకే డిఎండికే వీసీకే ఐయుఎంఎల్ ఏఎంఎంకే కలిపితే 117 వచ్చేస్తాయి. అంటే బీజేపీ లేకుండానే 117తో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. వీసీకేకి పిఎంకేకి పడదు, పట్టాల మక్కల కచ్చి అంటారు. పిఎంకే 5 స్థానాలు వచ్చినాయి, ఏఐఏడిఎంకే కూటమిలో వాళ్ళకి వీసీకేకి పడదు. వీసీకే ఉన్న కూటమిలో అది చేరదు. ఆ కారణంగా ఆగుతున్నారు. కానీ ఏమైనా జరిగిపోవచ్చు అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ తన వాళ్ళని దాచిపెట్టుకుంటోంది.